డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బట్టలు అయితే ఒకరోజు కొనుక్కోలేను కదా, సో అట్లీస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలనే తినాలని డిసైడ్ అయినా. సో గ్రాబ్ మై జాకెట్, హెడెడ్ అవుట్ అండ్ ఫైనలీ ఫౌండ్ అవుట్ దట్ ఇట్ వాస్ ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఇంటికి వచ్చి జాకెట్ మార్చుకొని జేమ్స్ బాండ్ లాగా ఫీల్ అయిపోయి వెళ్ళిన. జేమ్స్ బాండ్ లాగా ఎందుకనో ఐ డోంట్ నో, బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ క్యూట్. డ్రైవింగ్ మొత్తంలో దోసాలు బోండాలు అనే డిస్కషన్ ఉండే. ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మచ్ ఆఫ్ దిస్ ఫుడ్, బట్ ఇంట్లో ఉండే ఛాన్స్ తప్పుతుంది అని చెప్పేసి ఓకే అనేసి. దెన్ ఐ సా మైసూర్ బోండా, వెజ్ పాస్తా, వంగీబాత్. వంగీబాత్ అంటే ఇంద్రబాబు అనుకున్నాం, ఇట్స్ బ్రింజాల్ కర్రీ అంట. ఓకే, దెన్ ఐ సా సాంబార్, ఎగ్ బిర్యానీ, ఆలూ బజ్జీ అండ్ ఫైనలీ మై ఫేవరెట్ పునుగులు. బోండాలు ప్లేట్లో వేసుకొని పోయేసరికి ఆ బుడ్డోడు మా ప్లేస్లో ఉండు. ఈ గ్యాప్లోనే సార్ యూ హ్యావ్ టు ఆర్డర్ దోసెస్ ఫ్రమ్ దిస్ మెన్యూ సార్ అని చెప్పినారు. యా షూర్, గివ్ మీ 5 minutes అని నేను కూడా తిప్పి ఐ స్టార్టెడ్ టు ఈట్ వంగీబాత్. అది ఎగ్జాక్ట్ నా ఎక్స్ప్రెషన్ లానే ఉంది. Then I tried pasta. Even with pasta, I was not satisfied. Moved on to egg biryani, which was okay. And then tried aloo bhaji. It was okay too. Final గా దోశలు వచ్చినాయి. ఆనియన్ దోశ వాస్ గుడ్, బట్ ఎగ్ దోశలో ఎగ్ ఉందా లేదా, లేకపోతే పక్కనోడు తిన్నాక మిగిలిన ఎగ్ వేసిండా ఎవరికి అర్థం కాలేదు. దిస్ ఇస్ కారం మసాలా దోశ, ఇట్ వాస్ గుడ్. అండ్ ఇంకా చీజ్ దోశ గురించి మాట్లాడొద్దు, అసలు ఎందుకు ఆర్డర్ చేసాం రా అనుకున్నాం. దీన్ని తుంపాలా చీల్చాలా అని అర్థమయ్యే టైంలోనే అది చల్లగా అయిపోయింది, తినలేమని అర్థమైపోయింది. ఐ వాస్ మోస్ట్ వరీడ్ అబౌట్ ద క్లాత్ ఆన్ ద టేబుల్ రాదర్ దెన్ ఫుడ్ ఆన్ మై ప్లేట్. చీజ్ దోశ డిజాస్టర్ అయిపోయినాక కొత్తవి ట్రై చేయబుద్ది కలదు. వి స్టిక్ డౌన్ టు ద బేసిక్స్. ఫుడ్ నాకు నచ్చలేదని చెప్పేసి ఆ షాప్ ఆయనకైతే చెప్పలేను, ఎందుకంటే ఇట్ విల్ హర్ట్ హిమ్. ఎలాగో ఈ రీల్ చూసి 200 మందిలో ఆ షాప్ అయినా ఉండడు అన్న నమ్మకంతో ఐఎమ్ ర్యాంటింగ్ అబౌట్ ఇట్ హియర్. ఫైనలీ ఆ సీట్ బెల్ట్ పెట్టుకొని గేర్ మార్చి తొక్కితే ఇంట్లో పడ్డా. ఓకే బాయ్.